పదార్థము, వాటి శక్తి, వాటివి అవి ఉపయోగించుకోవడం అనేది వారికి చేత కాదు. ఇప్పుడు దేహేంద్రియాలలో చలనం ఉంది, శక్తి ఉంది, చైతన్యం ఉంది అనుకుంటే వాటికి అవి ఉపయోగపడిపోతాయా? ఉపయోగించుకోలేవు కదా, ఆ చేతనం వాటికి లేదు కదా. అందువల్ల ఈ చేతనం దాన్ని కాదు, ఆ ఉపయోగించుకునే చేతనము దానిది కాదు. వీటి ఉపయోగించే వారి ఎవరైతే ఉన్నారో వాడు చేతనం. దేహేంద్రియాలు ఉపయోగించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేతనం. దేహేంద్రియాలు మనవి, మనం వాటిని ఉపయోగిస్తున్నాము, అందుకే మనం చేతనమైన వాళ్ళమి అని ఏదైతే అంటున్నామో అవి జడ వస్తువులు. ఏవైతే దేహేంద్రియాలు మనం వాటిని ఉపయోగిస్తున్నాము, అందుకే మనం చేతనము, అవి జడము. దేహేంద్రియాలు అవి జడమే ఉన్నాయి. ఆ రకంగానే ఇంద్రియాలు యందు జ్ఞానం ఉంది అంటే తప్పు, ఇంద్రియాలు యందు కూడా జ్ఞానం ఉన్నది అంటే తప్పు. ఎందుకంటే ఇంద్రియాలు మనం తెలుసుకుంటున్నాం, ఇంద్రియాదుల్లో జ్ఞానం లేదు. జ్ఞానేంద్రియాలు అంటే నిజంగా ఇంద్రియాల్లో జ్ఞానం లేదు. జ్ఞానానికి అవి గొడక, జ్ఞానానికి అవి కరణాలు, అందుకే జ్ఞానేంద్రియాలు అన్నాం. అందుకని దానికి ప్రత్యేకంగా జ్ఞానేంద్రియాలు కావు, జ్ఞానేంద్రియాలు కావు. ఇంద్రియాలను మనం తెలుసుకుంటున్నాము, ఇంద్రియాల చేత బయట విషయాలు తెలుసుకుంటున్నాము. ఆ ఇంద్రియాలు ద్వారాలు, జ్ఞానానికి ద్వారాలు కాబట్టి జ్ఞానేంద్రియాలు అని ఈ రకంగా బయట వస్తువులు ఇంద్రియాలనే కణాల ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ఇలా దేహం కానీ ఇంద్రియాలు కానీ మన లోపల ఉన్న నేను అనే పదార్థము కాదు అని అర్థమైంది కదా, అని తెలిసింది. అన్నప్పుడు ముఖ్యంగా దేహేంద్రియాలు నేను కాదు అని యుక్తి బలంగా మనకి తెలిస్తే, బలమైనదైతే అప్పుడు దేహేంద్రియాలు తెలుసుకున్నట్టుకు మన యందు ఇంకొకటి ఉన్నది. దేహేంద్రియాలు తెలుసుకోవడానికి మన యందు ఇంకోటి ఏమున్నది? మనస్సు అనే ఒక సాధన ఉంది, మనస్సు అనే సాధన ఉంది. అదే అన్నింటినీ తెలుసుకుంటుంది. కావున అదే నేను అని ఎందుకు చెప్పకూడదు? మనస్సే నేను అని ఎందుకు చెప్పకూడదు అంటే ఆ సంశయం అది అలా చెప్పడం సరికాదు. సహనావతు సహనోభుతు సహ